షేర్లింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్లోని 104 డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి అయిన అల్లావుద్దీన్ పటేల్ ఆధ్వర్యంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఈ పార్టీ ఆఫీసును ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమంలో షేర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మారబోయిన రవి కూడా పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణను ఎంతో మంది అమరవీరుల త్యాగాల వల్లనే తెలంగాణ వచ్చిందని, మరీ ముఖ్యంగా యువకులు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారని, అదేవిధంగా కేసీఆర్ కూడా తెలంగాణ ఆవిర్భావం కోసం ఎంతో కృషి చేశాడని, తెలంగాణ వచ్చుడో లేదా నేను సచ్చుడో అంటూ పోరాటాన్ని ఎంతో విజయవంతంగా చేసిన రోజులను మరువలేమంటూ ఆయన మాట్లాడారు. ఇక ఈ సందర్భంగా దీక్షా దివాస్ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాలను అదేవిధంగా కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయాలని బీఆర్ఎస్ నాయకులకంతా పిలుపునిచ్చారు. ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి ఆఖరికి ప్రాణాన్నైనా సరే లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చుడో నేను చచ్చుడో అనే ఒక తెలంగాణ కొరకు పోరాడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు రేపొద్దడికి రేపటి 29వ తారీఖు నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని తెప్పించార కీలక పాత్ర వహించింది. కాబట్టి రేపు కార్యకర్తలు కానీ అందరూ కూడా జిల్లాల వేదిగా అన్ని కార్యక్రమాలు నెరవేర్చి తెలుగు తల్లి విగ్రహానికి కేసీఆర్ గారి ఏదైతే ఫోటో ఉందో పాలాభిషేకం చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. అన్ని జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోతా ఉంది. ఆ రోజున తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కేసీఆరే కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటి కూడా వాళ్ళ తల ఉంచి తెలంగాణ ప్రజలను ఏకం చేసి కళాకారులు కానీ విద్యార్థులు కానీ తెలంగాణ ప్రజలు కానీ కుల సంఘాలు కానీ అందరూ ఏకమై ఆ రోజున కేసీఆర్కి సపోర్ట్ చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన దాంట్లో తెలంగాణ బిడ్డలు త్యాగాలు చేసినటువంటి ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. అందరినీ కూడా ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తులందరూ కూడా జోహార్లు అర్పిస్తూ ఆ రోజు రేపు అందరికీ ఖచ్చితంగా రావాలని చెప్పి కూడా పిలుపునిచ్చాం. ఈ కాంగ్రెస్ చేసిన మోసాలు బీజేపీ చేసిన మోసాలన్నీ కూడా ఈ 2 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గం, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ల్యాండ్ల విషయంలో కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి ల్యాండ్లను అమ్మేసి ఈరోజు హైదరాబాదు ₹1 ఖర్చు పెట్టకుండా పెద్ద ఎత్తుగా దోపిడీకి పాల్పడుతున్నారు. కాబట్టి దాన్ని కూడా ప్రజల పక్షాన్ని నిలబడాలని మాకున్నటువంటి కార్యకర్తలు అందరం కూడా తొందరలోనే పాదయాత్ర చెప్పి ప్రస్తుతం వెళ్తాం. ఇవాళ కొండాపూర్లో జరిగేటటువంటి కార్యాలయంలో మా అల్లా పటేల్ ఆధ్వర్యంలో మాకున్నటువంటి లీడర్ ఆధ్వర్యంలో కార్యక్రమం 2వ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాం. ఖచ్చితంగా షేర్లింగంపల్లి రాబోయే కాలంలో ఖచ్చితంగా జెండా ఎగిరేసి టీఆర్ఎస్ ఇప్పటికీ 2 సార్లు ఎగిరింది కాబట్టి మళ్ళీ కూడా ఈ జెండా టీఆర్ఎస్ బండి ఎగిరేస్తాం ఖచ్చితంగా చెప్పి తెలియజేస్తాం.